ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు కాగిత కృష్ణప్రసాద్ ఆరోపించారు. పెడన మండల పరిధిలోని నందిగామ రథజీవపాలెంలో గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు కృష్ణప్రసాద్. గడప గడప తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు పేరిట వైసీపీ ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో ప్రజలందరూ అవగాహన చేసుకోవాలన్నారు. ఇవాళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల్ని గందరగోళం చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ కొంతమంది బయలుదేరి రకరకాల విన్యాసాలు, రకరకాల వేషాలు, రకరకాల డ్రామాలు, రకరకాల నాటకాలు ఆడుతూ పనిచేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం ఈ పెడ నియోజకవర్గంలో చూస్తున్నాం. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న 4 రోజుల కింద కృష్ణప్రసాద్ గారిని పిలిచి జాగ్రత్తగా పనిచేసుకో, నువ్వు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి, మంచి మెజారిటీతో గెలవాలి, గెలిచి నాకు చూపించాలని చెప్పి తప్పనిసరిగా సార్ నేను గెలిచి మీ దగ్గరికి వస్తానని చెప్పి ఆయన చెప్పి సీటు కాగిత కృష్ణప్రసాద్కి అని చెప్పి ఒక రకమైనటువంటి పూర్తి స్థాయి సంకేతాలు వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళు ఇటువంటి వేషాలు వేస్తుంటే జనం అందరూ కూడా నవ్వుకుంటున్నారు, చీత్కరించుకుంటున్నారు, అసహించుకుంటున్నారు. 1-4 పార్టీలు మారి ఇదేం కర్మ ఇదేం చెప్పేసి ఇవాళ జనం అసహించుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ పెడ నియోజకవర్గ ప్రజలు అమాయకులు కాదు. పెడ నియోజకవర్గ ప్రజలు చెవిలో పువ్వు పెట్టి మనం ఏదో కాలక్షేపం ఆటలాడదామని చెప్పి అంటే పెడ నియోజకవర్గ ప్రజలు చూస్తూ కూర్చోరు. కాబట్టి పెడ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. పెడ నియోజకవర్గ ప్రజల నిర్ణయంతో ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారానికి ఉండాలో శాసించేటువంటి శాసనకర్తలు పెడ నియోజకవర్గ ప్రజలని చెప్పేసి తెలియజేస్తూ మరి అటువంటి పెడ నియోజకవర్గ ప్రజల్ని అమాయకులను చేసి కనుక మోసం చేయాలని చెప్పి అంటే ఖబర్దార్ జాగ్రత్త ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.